హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, Ferty9 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు మీ అందరి ముందుకి అసలు IVF ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. సో నార్మల్గా ఏ కపుల్కి అయితే IVF అనేది అడ్వైస్ చేస్తామో వాళ్ళకి డే 2 రోజు మళ్ళీ రమ్మంటామండి. అంటే పీరియడ్ రాగానే, పీరియడ్ వచ్చిన సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ రమ్మంటాం. అలా వచ్చిన తర్వాత ఫస్ట్ వైఫ్కి మళ్ళీ స్కాన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ మంత్లో ఎగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎంత నెంబర్లో ఉన్నాయి, దాని సైజ్ ఎలా ఉందనేది నోట్ చేసుకోవడం జరుగుతుందండి. సో అలా ఎగ్స్ అనేవి నోట్ చేసుకున్నాక వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ ఇస్తారు. అంటే డే 2 హార్మోన్స్, డే 3 హార్మోన్స్ ఉంటాయి. సో ఆ బ్లడ్ హార్మోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ పేషెంట్ ఏజ్ని బట్టి వాళ్ళకి ఇప్పటిదాకైనా ట్రీట్మెంట్స్, పాత ట్రీట్మెంట్స్ అనేవి చూసుకొని, తన పేషెంట్ బరువు ఎంత ఉంది, BMI ఎంత ఉంది అనేది చూసుకొని, అండ్ ఆ సైకిల్లో ఉన్న ఎగ్స్ని బట్టి, తన ఎగ్ ఓవేరియన్ రిజర్వ్ అన్ని దాన్ని బట్టి పేషెంట్కి డోసెస్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నప్పుడు ఈ 4 క్రైటీరియా తీసుకొని పేషెంట్కి ఎంత డోస్ అనేది అవసరం పడుతుంది అనేది డిసైడ్ చేస్తామండి. సో అలా ఒక డోస్ అనేది అంటే గునోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేవి డైలీ స్టార్ట్ అవుతాయి. సో నార్మల్గా ఏమవుతుందంటే, నార్మల్ సైకిల్లో, నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్లో చూసుకున్నట్టయితే ఒక ఎగ్ అనేది పెరగడం జరుగుతుంది. డామినెంట్ ఫాలికల్ అంటారు. సో తనకు ఒక సపోజ్ 10 eggs ఉన్నాయంటే అందులోంచి ఒక ఎగ్ నార్మల్గా పెరిగి అది రిలీజ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది కుదురుతుంది. బట్ ఈ IVFలో ఏంటంటే తనకి ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని ఎగ్స్ పెరిగేలాగా కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనేది చేస్తామండి. అంటే తనకి పేషెంట్కి ప్రాబ్లం అవ్వకుండా, ఆ ప్రాబ్లం అనేది అవుతుంది అనే అంత డోస్ పెట్టకుండా కొంచెం లో డోస్లో కంట్రోల్డ్గా ఎన్ని వీలైతే అన్ని ఎగ్స్ పెరగడానికి మందులు అనేవి ఇవ్వడం స్టార్ట్ చేస్తామండి. సో డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఈ కంట్రోల్ ఓవేరియన్ స్టిమ్యులేషన్లో ఫస్ట్ ఒక 3 days ఆఫ్ గునోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. అలా ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ అనేది ఎలా ఉందనేది ఒక స్కాన్ చేసి చూస్తాం. దాని తర్వాత స్కాన్స్ అనేవి కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటాయి. అంటే ఆల్టర్నేట్ డే కానీ డైలీ కానీ స్కాన్స్ అనేవి చేసి రెస్పాన్స్ ఎట్లా ఉందనేది నోట్ చేసుకుంటాం. సో ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి టైం అండి. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేయాలి. టైం డీలేస్ కానీ, లేదంటే ఒకసారి మార్నింగ్ తీసుకోవడం, ఒకసారి ఈవినింగ్ తీసుకోవడం, ఒకసారి డోస్ మిస్ చేయడం, ఇలా చేస్తే సైకిల్ అంతా వేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుందండి. సో ఇంపార్టెంట్ థింగ్ అనేది టైం అని చెప్తాము. అండ్ ఎవరు ఇస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సిస్టర్ ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడంలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని మాత్రమే ఏమంటాము. అండ్ టెంపరేచర్ మెయింటెనెన్స్, ఆ డ్రగ్ ఏదైతే ఉందో దాని మెయింటెనెన్స్, టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కరెక్ట్ టెంపరేచర్లోనే ఉందా, కోల్డ్గానే ఉందా, కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ అవుతుందా అనేది చూసుకుంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒకవేళ రెస్పాన్స్ సరిగ్గా, దీనివల్ల ఇది సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, ఆ కోల్డ్ చైన్ అనేది లేదంటే టైం అనేది సరిగ్గా చూసుకోకపోతే రెస్పాన్స్ అనేది తక్కువగా చూస్తాం. సో ఇలా ఒకసారి స్కాన్ చేసి మనం ఆ గునోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఏదైతే స్టార్ట్ చేసామో ఆ రెస్పాన్స్ అనేది బాగానే ఉంది, ఒక 3 or 4 days ఆఫ్ ఇంజెక్షన్స్ తర్వాత స్కాన్ చేసినప్పుడు రెస్పాన్స్ బాగుంది అన్నప్పుడు, ఒక పర్టికులర్ సైజ్ వచ్చింది ఆ ఫాలికల్ అన్నప్పుడు ఇంకొక 3rd ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తామండి. దాన్ని యాంటాగనిస్ట్ ఇంజెక్షన్ అంటారు. సో ఆ ఇంజెక్షన్ స్టార్ట్ చేసి, అది ఏంటంటే ఎగ్స్ అనేవి పెరిగినప్పుడు అది లోపటిని రిలీజ్ అవ్వకుండా ప్రివెంట్ చేసే ఇంజెక్షన్. సో ఆ ఇంజెక్షన్ డైలీ ఉంటుంది. సో అది 3rd అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజెక్షన్. సో అలా డైలీ స్కాన్స్ చేసుకున్న తర్వాత రెస్పాన్స్ అనేది కొంచెం రెస్పాన్స్ని బట్టి డ్రగ్స్ అనే డోస్ చేంజ్ చేయడం జరుగుతుంది. సో అలా చూసిన తర్వాత వన్స్ ఒక 10-12 days ఆఫ్ ఇంజెక్షన్, రొటీన్గా యావరేజ్గా ఒక 10 to 12 days ఆఫ్ టైం పడుతుందండి ఎవరికైనా రెస్పాన్స్ రావడానికి. సో అలా వచ్చింది అన్నప్పుడు ఎగ్ సైజ్ చూసుకున్నప్పుడైతే ఎప్పుడైతే ఎగ్ సైజ్ 18 millimeters కన్నా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో ట్రిగర్ ఇంజెక్షన్ అనేది జనరల్గా రాత్రిపూట ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత 34 to 36 hours ఎగ్ రిట్రీవల్ అనేది ప్రొసీజర్ ప్లాన్ చేస్తామండి. సో ఆ ఎగ్ ట్రిగర్ ఇంజెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏదైతే ఎగ్స్ పెరిగాయో అవి లోపలనే ఫైనల్గా మెచ్యూరేషన్, అంటే ఫైనల్ ఇంపార్టెంట్ స్టెప్ మెచ్యూర్ అవ్వడానికి ఆ ఇంజెక్షన్ ఇస్తాం. అండ్ మెచ్యూర్ అయ్యేది లోపలనే రిలీజ్ అవ్వకముందే కరెక్ట్ టైంకి ఏదైతే టైం ఫిక్స్ చేసామో ఆ టైంకే ఎగ్ పికప్ అనేది చేయడం జరుగుతుంది. వన్స్ ఎగ్ పికప్ చేసిన తర్వాత, అంటే నార్మల్గా అది ఎగ్ పికప్ అనేది ఒక డే కేర్ ప్రొసీజర్ అండి. దానికి అడ్మిషన్స్, మొత్తం డే అంతా అడ్మిట్ ఉండడము అలాంటిది అవసరం ఉండదు. సో పేషెంట్ ఒక 6 to 8 hours ఆఫ్ ఫాస్టింగ్లో వస్తారు. షార్ట్ జనరల్ అనస్థీసియా ఇస్తారు. అండ్ లిథాటమీ పొజిషన్లో పడుకున్నాక అండర్ అనస్థీసియాలోనే ట్రాన్స్వెజైనల్, అంటే స్కాన్ ఎలా చేస్తామో అలానే స్కాన్ చేసి దానికి ఒక చిన్న నీడిల్ అనేది అటాచ్ చేసి ఆ నీడిల్ ఆ స్కాన్లో చూసుకుంటూ ఒక సింపుల్ ప్రొసీజర్ ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేస్తామంటే ఫాలికల్స్ అనేవి పంక్చర్ చేసి
ఆ ఫ్లూయిడ్ అంతా ఆస్పిరేట్ చేస్తాము, దానిలోనే ఆ ఎగ్ కూడా, ఆ మెచ్యూర్ ఎగ్ కూడా బయటికి రావడానికి అందులోంచి బయటికి వస్తుంది. సో ఈ ప్రొసీజర్ చేశాక నార్మల్గా ఈ ప్రొసీజర్లో జనరల్గా మేజర్గా ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవండి. ఎగ్జాక్ట్గా అంటే మనం అండర్ గైడెన్స్ చేస్తున్నాం, బ్లైండ్గా చేయట్లేదు కాబట్టి మేజర్గా ప్రాబ్లమ్స్ అనేవి ఇట్లా బ్లీడింగ్ అవ్వడం అట్లాంటిది ఎక్కువ ఏమి ఉండదు. సో వన్స్ ఆ పికప్ అయిన తర్వాత ఎంబ్రియాలజిస్ట్ డిష్లో పెట్టి ఆ ఎగ్ ఊసైడ్ క్వాలిటీ అనేది ఎలా ఉందో చూస్తారు. సో అలా ఆ క్వాలిటీ అంటే మెచ్యూర్ ఎగ్స్ ఎన్ని వచ్చాయి, ఆ మెచ్యూర్ ఎగ్స్లో దాని క్వాలిటీ ఎలా ఉంది, ఊసైడ్ మార్ఫాలజీ ఎలా ఉంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసి మెన్షన్ చేసుకుంటారు. అలా చేసిన తర్వాత ఒక 2 hours డెన్యుడేషన్ అంటే దాని చుట్టుపక్కల ఉన్న ఆ సెల్స్ అన్ని తీసి దాన్ని ఇక్సీద్ పద్ధతి లేదంటే IVF పద్ధతి ద్వారా దాన్ని స్పర్మ్స్తోని కలుపుతారు. సో నార్మల్గా రొటీన్ IVF పద్ధతి అంటే ఏంటంటే ఒక నార్మల్ ఎగ్ తీసుకొని అందులో ఒక 50,000 స్పర్మ్స్ అనేవి దాన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ ఫర్టిలైజేషన్ అనేది నార్మల్గా న్యాచురల్గానే అవ్వాలి. అది కాకుండా IVF పద్ధతి ఏంటంటే, XC పద్ధతి ఏంటంటే డైరెక్ట్గా స్పర్మ్ని తీసుకొని అంటే బ్రెస్ట్ మొటైల్ స్పర్మ్ని డైరెక్ట్గా మైక్రోస్కోప్తో తీసుకొని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారు ఎగ్ లోపలికి. సో ఆ డైరెక్ట్ ఇంజెక్షన్ చేసే పద్ధతిని XC అని అంటారు. సో దీనిలో ఆ ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ కలవకపోయే ఆ ఫెయిలియర్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుందండి దీన్ని. సో ఇలా ఫామ్ అయ్యాక ఒక 3 days కానీ 5 days కానీ ల్యాబ్లో పెట్టడం జరుగుతుంది. 3 days తర్వాత చూసుకున్నట్టయితే Day 3 ఎంబ్రియో, క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియో అంటారు. సో అది ఎన్నొచ్చాయి అనేది దాని వచ్చిన వాటి క్వాలిటీ ఎలా ఉంది, గ్రేడింగ్ ఎలా ఉంది అనేది చూస్తారు. ఒకవేళ Day 5 వరకు తీసుకెళ్తున్నానని ప్లాన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు తీసుకెళ్తారు. మధ్యలో అన్ఇంటరప్టెడ్ కల్చర్ అనేది చేస్తారు. అంటే ఊరికే ఎలా ఉంది ఏంటనేది అంటే నెక్స్ట్ డే ఫర్టిలైజేషన్ చెక్ చూసుకొని 1 day తర్వాత అది బాగానే ఉంది అన్నప్పుడు అన్ఇంటరప్టెడ్ కల్చర్ చేస్తారండి. సో ఐదర్ Day 3 కానీ Day 5 కానీ డైరెక్ట్గా ఓపెన్ చేసి చూస్తారు ఎన్ని ఫామ్ అయ్యాయి అనేది. అప్పటిదాకా అది ఇంక్యుబేటర్లోనే కల్చర్ కండిషన్స్, స్ట్రిక్ట్ కల్చర్ కండిషన్స్లో అది ఇంక్యుబేటర్లోనే ఉంటుంది. సో వన్స్ అలా Day 3 కానీ Day 5 కానీ చూసాక దాన్ని గ్రేడింగ్ చేసి ఈదర్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కానీ లేదంటే అవన్నీ ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ సైకిల్స్లో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ ప్లాన్ చేయొచ్చు. ఇంకా ఈ ప్రొసీజర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.